బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహాయుతి కూటమిలో అజిత్ పవార్ చిచ్చు రేపారా? ప్రస్తుతం ఆ అంశమే చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై అజిత్ పవార్ తెరవెనుక రాజకీయాలు నడిపిస్తున్నారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. మరాఠా వేదికగా తన ఎమ్మెల్యేలతో ఇప్పటికే పలుమార్లు మంత్రాలు జరిపారు ఆయన. ముఖ్యమంత్రి పదవి తనకి ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను మరోసారి చెప్తున్నాను, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఏక్నాథ్ షిండేకి మాత్రం ఇవ్వద్దంటూ కూడా ఆయన రాజకీయ మంత్రాలు జరుపుతున్నారట. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి తనకి ఇవ్వకపోయినా ఏక్నాథ్ షిండేకి మాత్రం ఇవ్వద్దు, దేవేంద్ర ఫడ్నవీస్కు ఇచ్చినా సరే అంటూ కూడా ఆయన మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ముగ్గురు మధ్య కూడా ఇప్పుడు కుర్చీలాట జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవి దేవేంద్ర ఫడ్నవీస్కు ఇస్తే ఓకే అంటున్నారు అజిత్ పవార్. తనకి ఇస్తే సరే, లేకపోతే ఒకవేళ ఇంకా ఎవరికి ఇవ్వాలనుకుంటే అది ఫడ్నవీస్కే తప్ప ఇంకెవరికి ఇవ్వద్దు అంటున్నారు. ఇంకా మిగిలింది ఎవరు అక్కడ? ఏక్నాథ్ షిండేకి ఇస్తే మద్దతు ఇచ్చేదే లేదంటూ ఆయన తెగేసి చెప్తున్నారట. అజిత్ పవార్ తన ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏక్నాథ్ షిండేకు ఇవ్వద్దంటూ బీజేపీ అగ్రనాయకత్వం దగ్గర స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి నేషనల్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కొన్నేళ్లుగా అసలు ఇంతకీ ఏం జరిగింది, అజిత్ పవార్కి ఏక్నాథ్ షిండేకి మధ్య ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా శివసేన యునైటెడ్గా ఉన్నప్పుడు, అంటే శివసేన రెండుగా చీలక ముందు శివసేనలో ఇటు ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఏక్నాథ్ షిండే, అలాగే ఇప్పుడు ఎన్సీపీతో జతకట్టింది, ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది 2019లో. ఆ సందర్భానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. 2019లో ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పుడు ఎన్సీపీ కూడా అప్పుడు చీలికలు లేవు. అప్పుడు కూడా ఎన్సీపీలో అజిత్ పవార్ ఉన్నారు శరద్ పవార్తో పాటు. ఇటు శివసేనలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఏక్నాథ్ షిండే కూడా కంటిన్యూ అవుతున్నారు. కానీ ఈ సినారియోలో ఏక్నాథ్ షిండే కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేనికి అనేది కూడా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన అసంతృప్తి కారణం ఉద్ధవ్ ఠాక్రే స్టేట్ సెక్రటేరియట్కి సరిగ్గా రాకపోవడం, అంటే అడపదడప వస్తూ ఉండడంతో కూటమిలో ఉన్న ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ అక్కడ పట్టు బిగించేవారు. అధికారుల మీద ఆయనకి గ్రిప్ వచ్చింది, లేకపోతే అక్కడ ఆయన ప్రెసెన్స్ ఎక్కువైంది అనేది ఏక్నాథ్ షిండేకు ఒక రకమైన అసంతృప్తి. ఆ అసంతృప్తే పార్టీలో చీలక దిశగా తీసుకువెళ్ళింది. ఆ తర్వాత చూశారు ఏం జరిగిందనేది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోని అజిత్ పవార్ నిర్ణయంతో కూటమిలో కలకలం రేగింది. ఏక్నాథ్ షిండే వర్సెస్ అజిత్ పవార్గా మారిందా? ప్రస్తుతం కూటమిలోని కుర్చీలాటలు ఏం జరుగుతోంది? ఆసక్తికరంగా మారింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఢిల్లీ వెళ్లే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు హస్తనకు చేరింది ముఖ్యమంత్రి కుర్చీలాట. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏం జరుగుతోంది? ఎటువంటి ఇష్యూస్ అక్కడ ట్రిగర్ చేయడం జరుగుతోంది అజిత్ పవార్? ఎట్ ద సేమ్ టైం ఏక్నాథ్ షిండే కూడా నాకే కావాలి పట్టుబడుతున్నారు. కారణం కూడా ఉంది, ఎందుకంటే అక్కడ లాడ్లీ బెహెన్ పథకం ఆయన బ్రెయిన్ చైల్డ్ అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎవరు పట్టున వాళ్ళు ఉన్నారు? ఎటువంటి అంశాన్ని పరిశీలిస్తోంది బీజేపీ నాయకత్వం? ఖచ్చితంగా ఏక్నాథ్ షిండేకు మద్దతు ఇస్తే కనుక, ఆయన సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కనుక మరో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదే విషయాన్ని అజిత్ పవార్ కూడా తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఏక్నాథ్ షిండేకు మాత్రం మద్దతు ఇచ్చేదే లేదు అంటూ కూడా ఆయన ఇప్పటికే కరాఖండిగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తన ఎమ్మెల్యేలతోటి కూడా పలుమార్లు మంతనాలు చేయడం జరిగింది. మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో తన ఎమ్మెల్యేలతోటి ఆయన ఇప్పటికే పలుమార్లు చర్చించడం జరిగింది. బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఎన్నికైన నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ కి ఇస్తే మాత్రం ఖచ్చితంగా తన మద్దతు కూడా తెలియజేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఏక్నాథ్ షిండేకు తనకు గతంలో ఏదైతే కూటమిలో పనిచేసిన నేపథ్యంలో కూటమిలోనే ఆయన వాళ్ళిద్దరి మధ్యన కొంత చెడిన వ్యవహారం అయితే జరిగింది. వాళ్ళు కలిసి ఉన్న నేపథ్యంలోనే ఒకరి మధ్యలో ఒకరికి మనస్పర్ధలు ఏర్పడడం, అవి ఇప్పుడు ఇద్దరికి కూడా తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. మరి అజిత్ పవార్ నిర్ణయంతో కూటమిలో కొంత కలకలం అయితే ఏర్పడడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా సాయంత్రం ఢిల్లీకి వెళ్లడము, మహారాష్ట్ర సీఎం అభ్యర్థి పైన ఈ రోజు ఈవినింగ్ వరకు ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందంటూ కూడా ఉదయం నుంచి బీజేపీ కార్యాలయం కొంత చెప్తున్నప్పటికీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన అనేది కూడా తెర మీదకి రావడం, ఇంతలోనే అజిత్ పవార్ వ్యవహారము వెలుగులోకి రావడం, అజిత్ పవార్ ఖచ్చితంగా ఏక్నాథ్ షిండేకి ఇచ్చేది ప్రసక్తే లేదు అంటూ కూడా ఆయన తన నిర్ణయాన్ని చెప్పడంతో అధిష్టానం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మరి దీనిపైన కసరత్తు అయితే చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కూడా కొంతమంది కమిటీ సభ్యులను కూడా
గెలుపొందిన ఎమ్మెల్యే అభ్యర్థులతోటి చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరిని చేస్తే బాగుంటుంది అనే దానిపైన కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలతోటి మాట్లాడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకే ఖచ్చితంగా సీఎం అభ్యర్థి పైన ఒక ప్రకటన అయితే ఎట్టి పరిస్థితుల్లో వెడవాల్సిన అవసరం ఉంది. రేపటితోటే ఏదైతే మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడంతో 72 గంటల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఖచ్చితమైన పరిస్థితి అయితే మహారాష్ట్రలో ఏర్పడింది. ఈ సమయంలో అజిత్ పవార్ యొక్క కోరిక ఖచ్చితంగా మహాయతి కూటమిలో చిచ్చు పెట్టే దిశగానే వెళ్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఏకనాథ్ షిండే తనకు పదవి ఇవ్వాలంటున్నారు. చాలా మ్యాండేట్ గా నాకే దక్కాలి అని చెప్పి ఆయన చాలా పట్టు బిగిస్తున్నారు. కానీ ఇక్కడ సినారియో ఆయన అడిగేటంత సిచ్యువేషన్ ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన ఆల్టర్నేటివ్ పేరు కూడా చెప్పట్లేదు. లేకపోతే నాకు కాకపోతే ఫడ్నవీస్కి ఇవ్వడనో లేకపోతే అజిత్ పవార్కి ఇవ్వడనో ఎక్కడా కూడా చెప్పట్లేదు. దాదాపుగా నాకే కావాలి, గెలిచిన తర్వాత నుంచి తానే ముఖ్యమంత్రి అనే సిగ్నల్స్ ఇస్తూనే ఉన్నారు. ఆయనతో మంత్రాలు జరిపే ప్రయత్నం చేస్తోందా, అజిత్ పవార్తో మంత్రాలు జరిపే ప్రయత్నం చేస్తోందా భారతీయ జనతా పార్టీ? సచిన్, మనం దీంట్లో ఒక విషయం అయితే గమనించవచ్చు. ముగ్గురిని కూడా నొప్పియకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే బీజేపీ పెద్దలైతే ఆలోచిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు కూటమి చీలక ముందుకే, కూటమిలో ఎటువంటి చీలికలు ఏర్పడక ముందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన లక్ష్యం కళ్ళ ముందు ఢిల్లీ పెద్దలకైతే కనపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 72 గంటల్లో ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈలోపే అంటే గెలుపొందిన తర్వాత కూడా విక్టరీని ఎంజాయ్ చేయలేని పరిస్థితి ప్రస్తుతం మహారాష్ట్రలో అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి మెజారిటీ ప్రజలు మహాయతి కూటమికి అప్పచెప్పడం జరిగింది. మహాయతి కూటమి మరోమారు అధికారంలోకి వస్తుంది అనేది కూడా చెప్తున్నారు. అయితే దీంట్లో ఏకనాథ్ షిండే అయితే ఖచ్చితంగా ఈ మహాయతి కూటమిలో అంతకుముందుకు ప్రభుత్వం నుంచి తాను చేపట్టిన సంక్షేమాలు కావచ్చు, ఇతర అంశాలపైనే మహాయతి కూటమి కూడా కొంత ప్రభావం చేయగలిగింది. కాబట్టి ఖచ్చితంగా తననే మరొక మారు ముఖ్యమంత్రిని చేయాలనేది మాత్రం ఆయన చాలా బలంగా అయితే అధిష్టానాన్ని అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. లార్జెస్ట్ నెంబర్స్ ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్నాయి. కాబట్టి మరి బీజేపీ సంబంధించిన దేవేంద్ర ఫడ్నవీస్ నే ముఖ్యమంత్రిగా చేయాలి అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. మూడోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా మహారాష్ట్ర అంతా కూడా కొంత వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు అధిష్టాన పెద్దలు అదేవిధంగా ఈ యొక్క ప్రచారంలో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కీలక బాధ్యత పోయించారు. ఆయన ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వ్యక్తిగా ఆయన ఢిల్లీ పెద్దల దృష్టిలో ఉన్న వ్యక్తి. ఎందుకంటే ప్రచారంతో పాటు ఆయన సభలు నిర్వహించిన సమయంలో కూడా అక్కడ స్థానికంగా ఉండే సమస్యలను, ఇతర అంశాలను ఎవరెవరు ప్రభావితం చేశారన్న దానిపైన కూడా ఆయనకు ఒక క్లారిటీ ఉన్న పర్సన్ గా ఆయననైతే ఈ రోజు అధిష్టాన పెద్దలు పిలిచినట్టుగానే తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి ఎంపికలో చాలా కీలకమైన బాధ్యతలు పోషించే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఈ రెండింటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ప్రకటిస్తారు. ఏకనాథ్ షిండేకి మాత్రం మద్దతు ఇవ్వను అనేది కూడా అజిత్ పవార్ చెప్తున్న పరిస్థితి ఉంది. మరి అజిత్ పవార్ ని కూడా బుజ్జగిస్తూ, ఏకనాథ్ షిండేని కూడా బుజ్జగిస్తూ ఫడ్నవీస్ ని ఏమన్నా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా, ఏది జరుగుతుంది అనేది అంటే మాత్రం సస్పెన్స్. అంటే ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇటు ఏకనాథ్ షిండేకి ఇస్తే అజిత్ పవార్ ఇక్కడ కూటమిలో కొనసాగే అవకాశం ఉందా మహాయుతిలో? ఖచ్చితంగా కూటమిలో అయితే ఉంటాడు. కాకపోతే ప్రభుత్వానికి మద్దతు తెలిపాలా వద్దా, తెలిపితే ఎటువంటి అంశాలు ఉంటాయి, వీటన్నిటిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. తన పార్టీ పైన గెలుపొందిన ఎమ్మెల్యేలతో కూడా పలుమార్లు ఇదే అంశాన్ని కూడా చర్చించారు. మహాయతి కూటమిలోనే ఉంటాము, కానీ ఖచ్చితంగా ఆయనను మాత్రం సపోర్ట్ చేసేది లేదు అనేది మాత్రం బీజేపీ పెద్దలకు ఇప్పటికే ఆయన ఒక సందేశం అయితే ఇవ్వడం జరిగింది. మరి పవార్ని అదేవిధంగా ఏకనాథ్ షిండేని ఇద్దరిని కూడా ఒప్పిస్తూ మరి బీజేపీ క్యాండిడేట్ కి పదవి చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు. మరి వీటన్నిటిపైన కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే బీజేపీ పెద్దలంతా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా పార్టీ గెలిచారు, ప్రభుత్వం ఏర్పాటు దగ్గర వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు మారిపోయిన పరిస్థితిని గతంలో కూడా ఢిల్లీ పెద్దలు చూశారు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా అన్ని అంశాలు. అంటే ఈ చర్చలన్నీ ఎప్పటికల్లా కులుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపు ఈ మధ్యలోనే ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా కొన్ని మీడియా కథనాలు, ఇన్ఫాక్ట్ కొన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ఏకనాథ్ షిండే, అజిత్ పవార్, అదేవిధంగా వీళ్ళు ఫడ్నవీస్ ముగ్గురిని కూడా అధిష్టానం అయితే రమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ ముగ్గురితో పాటు పార్టీ పెద్దలు జేపీ నడ్డా, అమిత్ షా కూడా
వీళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ భేటీలో మరి ఖచ్చితమైన ఒక క్లారిటీ వస్తుంది. ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళను కూడా ఖచ్చితంగా ఇతర పోర్ట్ఫోలియోస్ కావచ్చు, ఇతర అంశాలను కూడా వాళ్ళకు ఒక కీ రోల్ ఇచ్చి కూడా వాళ్ళను బుజ్జగించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం 5-6 గంటల లోపే ముఖ్యమంత్రి అభ్యర్థిని అయితే ఖచ్చితంగా ప్రకటిస్తారు. దాంట్లో భాగంగానే వీళ్ళ ముగ్గురుతో పాటు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే వీళ్ళ ముగ్గురుతో కూడా అంటే అజిత్ పవార్ ఖచ్చితంగా తన నిర్ణయాన్ని చెప్పిన నేపథ్యంలో ఒకవేళ అజిత్ పవార్ ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తే ఆయన శాంతిస్తాడన్న దానిపైన కూడా పెద్దలైతే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఒక ముఖ్యమంత్రి 2 ఉప ముఖ్యమంత్రులు గతంలో ఇచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హోంమంత్రి కావచ్చు, ఇంకా ఏదైనా కీలకమైన పరిస్థితులు అటువంటి శాఖలను ఏదైనా ఆయనకు అప్పచెప్తే ఆయన కొద్దిగా శాంతించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ప్రస్తుతం అయితే పెద్దలు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఒక ముఖ్యమంత్రి 2 ఉప ముఖ్యమంత్రులు గతంలో చేసిన నేపథ్యంలో ఈసారి కూడా అదే విధానాన్ని పాటిస్తే కనుక పార్టీ మళ్ళీ మా కూటమి చీలికలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోల్స్ ఉన్న శాఖలను అదే విధంగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయిని మించిన బాధ్యతలు కూడా అప్పచెప్పే పరిస్థితిలో ఇంకొకరిని కీలక శాఖలు ఈ 2 రకాలుగా వాళ్ళకు ఉద్యోగింపులు చేసే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. సచిన్ రైట్ గోపి, మొత్తంగా అయితే మాత్రం మహాయుతులు అజిత్ పవార్ చిచ్చురేపారు. ముఖ్యమంత్రి పీఠంపై అజిత్ పవార్ తెర వెనుక రాజకీయాలు నడిపిస్తున్నారు. తన ఎమ్మెల్యేలతో ఇప్పటికే పలుమార్లు మంత్రాలు జరిపారు ఆయన. ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ పోటీ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి దేవేంద్ర ఫడ్నవీస్కి ఇస్తే ఓకే, ఆయనకు మినహా ఇంకెవరికి ఇచ్చినా ఒప్పుకునేదే లేదంటూ కూడా అజిత్ పవార్ తెగేసి చెప్తున్నారు. ఇటువంటి మంత్రాలే జరుగుతున్నాయి. లేకపోతే మీరు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. దాదాపుగా రిజల్ట్స్ వచ్చి 48 గంటలు కావస్తోంది ఇప్పటికీ. ఈ 48 గంటల వ్యవధిలో కూడా ఎందుకు తేలలేదు, ఎందుకు ఆ చిక్కుముడి వేయటం లేదు అనేది మొదటి ప్రశ్న. ఇక్కడ వినిపిస్తున్న మాట ఏకనాథ్ షిండే ఆయన ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇటు అజిత్ పవార్కి సంబంధించి కూడా అజిత్ పవార్ వర్గం ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటోంది. దాంతోపాటు ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్యాయమైన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఎందుకు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి పేరు చర్చకు వస్తుందంటే భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్స్ను సాధించుకుంది. ఇక్కడ ఒకసారి ఈక్వేషన్స్ని మనం కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈక్వేషన్స్ అంటే కనుక మహాయుతి 230 సీట్లు సాధించింది. ఈ 230 సీట్లు దాదాపుగా క్లియర్ కట్ మ్యాండేట్. ఇంకా వీళ్ళకి ఎవరి సాయం అవసరం లేదు. వేరే పార్టీ నుంచి కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, ఎక్కడ అవసరం లేదు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 145. ఒక్కసారి ఆలోచించండి, 145. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ సీట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ శివసేన షిండే వర్గం వెళ్ళిపోయింది అనుకుందాం, అప్పుడు ఎన్ని సీట్లు ఉంటాయి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం అజిత్ పవార్ వర్గం వెళ్ళిపోతే ఎన్ని సీట్లు ఉండే అవకాశం ఉంది. ఇలా 2 సినారియోస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ షిండే వర్గం అంటే అజిత్ పవార్ కనుక ఒకవేళ ముఖ్యమంత్రి పదవి షిండేకి ఇస్తే అజిత్ పవార్ కనుక పార్టీ నుంచి కూటమి నుంచి బయటకు వచ్చారనుకుందాం, అప్పుడు ఎన్ని సీట్లు ఉంటాయి. భారతీయ జనతా పార్టీకి 132, ఇటు శివసేన షిండే వర్గానికి 57, మొత్తం కలిపి 189 సీట్లు వీళ్ళ దగ్గర ఉంటాయి. ఒకవేళ అజిత్ పవార్ కనుక బయటకు వచ్చేస్తాయి, అజిత్ పవార్ కనుక మహాయుతి నుంచి బయటకు వస్తాయి, లేదు ఇటు శివసేన షిండే వర్గమే బయటకు వచ్చేస్తుంది అనుకున్నాం అంటే అజిత్ పవార్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే అఫ్కోర్స్ ఇక్కడ ఇచ్చే సినారియోస్ దాదాపుగా లేవనే చెప్పుకోవాలి. ఇక దాదాపుగా డ్రాప్ అయిపోయిన సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏమో గుర్రం ఎగరవచ్చు అనేది రాజకీయాల్లో చూస్తుంటాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈక్వేషన్స్లో చాలా సందర్భాల్లో చూస్తాం. ఈ 3 పేర్లు కాకుండా తెర వెనుక 4 పేరు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటోంది భారతీయ జనతా పార్టీ, శివసేన షిండే వర్గం, అజిత్ పవార్ ఎన్సీపీకి సంబంధించి. సో ఇటువంటి సినారియోలో ఒకవేళ అజిత్ పవార్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే శివసేనకు సంబంధించిన షిండే వర్గం కనుక బయటకు వచ్చేస్తుంది, శివసేన షిండే వర్గం పూర్తిగా బయటకు వచ్చేస్తుంది అనుకుందాం ఫర్ సపోజ్. అటువంటి ఈక్వేషన్లో భారతీయ జనతా పార్టీకి 132, అజిత్ పవార్కి సంబంధించి 41, ఈ రెండింటికి కలిపి 173 సీట్లు ఉంటాయి. కాబట్టి కావాల్సిన మ్యాండేట్ అంటే మార్జిన్ కన్నా 145 సీట్ల కన్నా ఎక్కువ సీట్లే ఉంటాయి. కాబట్టి ఎవరు బయటికి వెళ్ళిపోయినా ఉన్న కూటమికి ఎక్కడ ఇబ్బంది ఉండదు. సో ఇటువంటి సినారియో ఉంది. కానీ ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అంతవరకు అటువంటి సిచ్యువేషన్ తెచ్చుకుంటుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతోంది. అజిత్ పవార్ ఇప్పటికే కొన్ని మ్యాండేట్స్ పెట్టారు, మరి ముఖ్యంగా కొన్ని అల్టిమేటమ్స్ జారీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఎందుకు ఈ చర్చ ఇప్పుడు తెర ముందుకు వస్తుందంటే 2013 కారణాలు, 2022 కారణాలు, ఆ తర్వాత షిండేకి అజిత్ పవార్కి పడకపోవడం, ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మహాయుతులు కలిసి పోటీ చేయడం, పనిచేయాల్సి రావడం, ఆ తర్వాత అక్కడ ప్రచారంలో కొన్ని శివసేన షిండే వర్గం నుంచి కొన్ని బ్రెయిన్ చైల్డ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, కొన్ని బ్రెయిన్ చైల్డ్ ఇష్యూస్ని ప్రచారంలో తీసుకువెళ్ళడం,
అక్కడ వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, మరి ముఖ్యంగా మేనిఫెస్టోలు వాటిని పొందుపరచడం, ఇలాంటి కారణాలన్నీ కూడా ప్రస్తుతం ప్రొజెక్ట్ అవుతున్నాయి. ఇక్కడే ఈ ఈక్వేషన్స్లో ఈ ప్రోస్ అండ్ కాన్స్ చాలా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ కూటమిలో అజిత్ పవార్ పెట్టిన చిచ్చు మాత్రం కంటిన్యూ అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి, 2 డిప్యూటీ ముఖ్యమంత్రులు, ఈ చర్చ దాదాపుగా క్లారిటీ వచ్చింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎవరు ఉంటారు? ఇద్దరు ఉంటారా? ఇక్కడ ఫడ్నవీస్ గురించి కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక్కడ క్వశ్చన్స్ ఎక్కడ రావటం లేదు. కానీ ఇంట్రెస్టింగ్గా అజిత్ పవార్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, షిండేకి ఇస్తే ఒప్పుకునేది లేదంటున్నారు. ఫడ్నవీస్కి ఇచ్చినా ఓకే అంటున్నారు. కాబట్టి అజిత్ పవార్ని భారతీయ జనతా పార్టీ వదులుకుంటుందా? ఒక క్వశ్చన్. రెండవది షిండేకి సంబంధించి, షిండే నాకే ముఖ్యమంత్రి పదవి కావాలంటున్నారు. ఆయన ఇంకా ఆల్టర్నేటివ్ పేరు ఎక్కడ చెప్పట్లేదని జాతీయ మీడియా కథనాలు దాదాపుగా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో షిండే ఏం చేయబోతున్నారు అనేది. సో షిండేని వదులుకుంటుందా భారతీయ జనతా పార్టీ? హూ నోస్. వదులుకున్న భారతీయ జనతా పార్టీకి నష్టలేదు, కానీ వదులుకునే సినారియోస్ లేవనే మాట చర్చ జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మహాయుత్తుకు సంబంధించి ఏం చేయబోతోంది, ఎవరిని ముఖ్యమంత్రిగా పేరుని ప్రకటించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం. మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కూటమిలో అజిత్ పవార్ పెట్టిన చిచ్చు, లేకపోతే రేపిన చిచ్చు ఎటువైపు వెళ్ళబోతోంది, ఎంతలా దావానంలో విస్తరించే అవకాశం ఉంది? అఫ్కోర్స్ అంతలాగైతే మాత్రం కనిపించట్లేదు, కానీ లాంగ్ రన్లో మాత్రం దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనే చర్చ ఇటు జాతీయ వ్యాప్తంగా నెలకొంది.